నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఇండియన్ ఎకానమీలో ప్రణాళికలండి. ఈ ప్రణాళికల నుంచి కంపల్సరీ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్లో తప్పకుండా ఒక మార్కు రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రణాళికలలో కూడా ఏ విధంగా అడగడం జరుగుతుందంటే ప్రణాళిక కాలము, నమూనా, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇది దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనేది అడగడం జరుగుతుంది. అదే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అయితే దీని యొక్క లక్ష్యం ఎంత వృద్ధి రేటు సాధించింది అని ఆ విధంగా అడగడం జరుగుతుంది. కానీ మనకు కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్లో మాత్రము ఏ ప్రణాళిక కాలము, నమూనా, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రణాళిక చూద్దామండి. ఫస్ట్ ప్రణాళిక, మొదటి ప్రణాళిక కాలము 1951 నుంచి 1956 అండి. అయితే దీని యొక్క నమూనా చూడండి, హరాడ్ డోమార్ నమూనా. మొదటి ప్రణాళిక యొక్క నమూనా ఏంటంటే హరాడ్ డోమార్ నమూనా. దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు ఎవరంటే గుర్జాలీలాల్ నందా, జిఎల్ నందా అంటండి. దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే దీని లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కొరకు మొదటి ప్రణాళిక యొక్క లక్ష్యం అండి. అయితే ఎప్పుడైనా ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉండడం జరుగుతుందండి. అయితే ప్రణాళిక సంఘం అనేది 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు మనకు ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఇకపోతే రెండో ప్రణాళిక చూడండి, కాలం వచ్చేసి రెండో ప్రణాళిక కాలం వచ్చేసి 1956 నుంచి 1961 వరకు అండి. అయితే దీని యొక్క నమూనా చూసినట్టయితే మీరు రెండో ప్రణాళిక నమూనా చూస్తే పీసీ మహలనోబిస్ అండి. పీసీ మహలనోబిస్ నమూనా అంటే రెండోది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇది దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారండి. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధ్యక్షుడు ఎవరంటే రెండో ప్రణాళికకు జేఎల్ నెహ్రూ అండి, జవహర్లాల్ నెహ్రూ అండి. ఉపాధ్యక్షుడు ఎవరంటే విటి కృష్ణమాచారి, ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి అండి. ఇకపోతే మూడో ప్రణాళిక చూడండి, మూడో ప్రణాళిక కాలం చూడండి 1961 నుంచి 1966 వరకు మూడో ప్రణాళిక అండి. దీని యొక్క నమూనా కూడా పీసీ మహలనోబిస్ నమూనా అండి. నమూనా ఏంది? పీసీ మహలనోబిస్ నమూనా. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం చూసినట్టయితే వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలలో స్వావలంబన అండి. వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల్లో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడం. అధ్యక్షుడు చూసినట్టయితే జవహర్లాల్ నెహ్రూ అండి. అధ్యక్షుడు మూడో ప్రణాళిక అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఎల్బి శాస్త్రి, ఇద్దరు ప్రధానమంత్రులు అండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే జేఎల్ నందా అండి. ఉపాధ్యక్షుడు జేఎల్ నందా. మూడో ప్రణాళిక ఫెయిల్యూర్ ప్రణాళిక అండి. ఇది మూడో ప్రణాళిక కాలంలోనే మనకు ఇద్దరు ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం జరిగింది. మనకు యుద్ధాలు కూడా జరగడం జరిగింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ ప్రణాళిక అండి మూడోది. తర్వాత 1966 నుంచి 69 వరకు ఈడ ప్రణాళికలను ప్రవేశపెట్టేంత డబ్బు భారతదేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి అప్పుడు వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత చూడండి నాలుగో ప్రణాళిక కాలం వచ్చేసి 1969 నుంచి 1974 అండి. నాలుగోది నమూనా చూసినట్టయితే శ్రీ మన్నే రుద్ర నమూనా. ఏ నమూనా అయితే శ్రీ మన్నే రుద్ర నమూనా. లక్ష్యం చూడండి, స్థిరంతో కూడిన వృద్ధి రేటు మరియు స్వావలంబ సాధన అండి. స్థిరంతో కూడిన వృద్ధి రేటు మరియు స్వావలంబ సాధన అండి నాలుగోది. చూడండి నాలుగోది. తర్వాత అధ్యక్షుడు చూడండి, నాలుగోదాని అధ్యక్షుడు ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే డిఆర్ గాడ్గిల్ అండి. ఇకపోతే ఐదో ప్రణాళిక అండి. ఐదో ప్రణాళిక కాలం చూసినట్టయితే 1974 నుంచి 1979 అండి. ఐదో ప్రణాళిక కాలం 1974 నుంచి 1979 అంటే నమూనా చూసినట్టయితే టిఎస్ కృష్ణన్ నమూనా అండి. నమూనా టిఎస్ కృష్ణన్ నమూనా అండి. లక్ష్యం ఏంటంటే ప్రాధాన్యత ఏంటంటే పేదరిక నిర్మూలన అండి. లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. అధ్యక్షుడు చూసినట్టయితే ఇందిరాగాంధీ అండి. ఐదో ప్రణాళిక అధ్యక్షుడు ఎవరంటే ఇందిరాగాంధీ. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే పిఎస్ హక్సల్ అండి ఉపాధ్యక్షుడు. కాకపోతే ఆరో ప్రణాళిక చూడండి, ఆరో ప్రణాళిక కాలం చూసినట్టయితే 1980 నుంచి 1985 వరకు ఆరో ప్రణాళిక కాలం అండి. ఈ లక్ష్యం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన అండి. ఆరో ప్రణాళిక లక్ష్యం ఏంటంటే ప్రాధాన్యత ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన అండి. అధ్యక్షుడు చూసినట్టయితే ఇందిరాగాంధీ,
రాజీవ్ గాంధీ అండి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే ఎన్డి తివారీ అండి, ఉపాధ్యక్షుడు ఎన్డి తివారీ అండి. ఇకపోతే 7వ ప్రణాళిక అండి, దీని యొక్క కాలం చూసినట్టయితే 1985 నుంచి 1990 వరకు 7వ ప్రణాళిక అండి. దీని యొక్క లక్ష్యం చూసినట్టయితే, ప్రాధాన్యత చూసినట్టయితే పని, ఆహారం, ఉత్పాదకత, పని, ఆహారం, ఉత్పాదకత అండి. అధ్యక్షుడు చూసినట్టయితే రాజీవ్ గాంధీ, విపి సింగ్ అండి, అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, విపి సింగ్. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే మన్మోహన్ సింగ్ అండి, ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ అండి. ఇకపోతే 8వ ప్రణాళిక చూడండి, దీని యొక్క కాలం చూసినట్టయితే 1992 నుంచి 1997 వరకు 8వ ప్రణాళిక కాలం అండి. దీని యొక్క నమూనా చూసినట్టయితే, నమూనా చూడండి, రావు మరియు మన్మోహన్ సింగ్ అండి, రావు మరియు మన్మోహన్ సింగ్ యొక్క నమూనా అండి. లక్ష్యం చూసినట్టయితే, దీని యొక్క 8వ ప్రణాళిక లక్ష్యం చూసినట్టయితే పేదరికము, నిరుద్యోగం, నిరక్షరాస్యత నిర్మూలన అండి, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నిర్మూలన అండి. పోతే అధ్యక్షుడు చూసినట్టయితే పివి నరసింహారావు అండి, అధ్యక్షుడు 8వ ప్రణాళిక కాలంలో అధ్యక్షుడు ఎవరంటే పివి నరసింహారావు. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే ప్రణబ్ ముఖర్జీ అండి, ఉపాధ్యక్షుడు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ అండి 8వ ప్రణాళిక కాలంలో. ఇంకా తర్వాత మీరు 9వ ప్రణాళిక చూడండి, దీని యొక్క కాలం 1997 నుంచి 2002 అండి. 9వ ప్రణాళిక కాలం ఎప్పుడంటే 97 నుంచి 2002 వరకు అండి. నమూనా చూసినట్టయితే నవ్య గాంధీ లేదా పురా అండి, నవ్య గాంధీ ప్రణాళిక నమూనా లేదా పురా నమూనా అండి ఇది. ఇకపోతే లక్ష్యం చూడండి, దీని యొక్క లక్ష్యం అభివృద్ధి, సమానత్వం, సాంఘిక న్యాయం అండి. 9వ ప్రణాళిక లక్ష్యం ఏంటంటే అభివృద్ధి, సమానత్వం, సాంఘిక న్యాయం. అధ్యక్షుడు చూసినట్టయితే ఐకే గుజ్రాల్ మరియు అటల్ బిహార్ వాజ్పేయి అండి, అధ్యక్షులు 9వ ప్రణాళిక కాలంలో అధ్యక్షులు ఎవరంటే ఐకే గుజ్రాల్ మరియు అటల్ బిహార్ వాజ్పేయి అండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే మధు దండావత్ అండి, ఉపాధ్యక్షుడు మధు దండావత్ అండి. కాకపోతే 10వ ప్రణాళిక చూడండి, కాలం చూసినట్టయితే 10వ ప్రణాళికది 2002 నుంచి 2007 అండి. దీని యొక్క నమూనా చూసినట్టయితే బ్రిట్లాండ్ నమూనా అండి, బ్రిట్లాండ్ నమూనా 10వది. లక్ష్యం చూసినట్టయితే అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత అండి. లక్ష్యం, దీని యొక్క ప్రాధాన్యత దేనికి ఇచ్చిందంటే 10వ ప్రణాళిక అభివృద్ధి కొరకు, సమానత్వం కొరకు, సుస్థిరత కొరకు ఇవ్వడం జరిగిందండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే కేసీ పంత్, ఉపాధ్యక్షుడు ఎవరంటే కేసీ పంత్ అండి. ఇంకా 11వ ప్రణాళిక చూడండి, దీని యొక్క కాలము 2007 నుంచి 2012 వరకు అండి, 2007 నుంచి 2012 వరకు 11వ ప్రణాళిక కాలం అండి. నమూనా చూసినట్టయితే మన్మోహన్ సింగ్ నమూనా అండి, దీనిది 11వ దాంది మన్మోహన్ సింగ్ నమూనా. లక్ష్యం చూసినట్టయితే సమ్మిళిత వృద్ధి అండి, లక్ష్యం ఏంది 11వ దాంది అంటే సమ్మిళిత వృద్ధి అండి. అధ్యక్షుడు చూసినట్టయితే మన్మోహన్ సింగ్ అండి, అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ అండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే మాంటింగ్ సింగ్ అహువాలియా, ఉపాధ్యక్షుడు చూడండి మాంటింగ్ సింగ్ అహువాలియా, దీని యొక్క ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ అండి. ఇకపోతే 12వ ప్రణాళిక చూడండి, 12వ ప్రణాళిక కాలము 2012 నుంచి 2017 అండి, ప్రణాళిక కాలం 2012 నుంచి 2017 అండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే సుస్థిర వృద్ధి అండి, సుస్థిర వృద్ధి 12వ ప్రణాళిక కాలం అండి. అయితే దీని యొక్క లక్ష్యం సుస్థిర వృద్ధి అండి. అధ్యక్షుడు చూసినట్టయితే మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోడీ అండి, అధ్యక్షుడు ఎవరంటే మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోడీ అండి. ఉపాధ్యక్షుడు చూసినట్టయితే మాంటింగ్ సింగ్ అహువాలియా, ఉపాధ్యక్షుడు ఎవరంటే మాంటింగ్ సింగ్ అహువాలియా. ఇది 2015 జనవరి 1 నుంచి ఇది నిరంతర ఈ ప్రణాళికల ప్లేస్లో మనకు నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం మనకు ప్రణాళికల ప్లేస్లో వీటి స్థానంలో మనకు నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. నీతి ఆయోగ్ 2015 జనవరి 1 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు ప్రణాళికలు అనేవి లేవండి, ఇక్కడ నుంచి కంపల్సరీ మనకు ఒక మార్కు రావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. ఈ 2-3 రోజులలో ఇంకా సమాచారం అంటే ఇండియన్ జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, బయోసైన్స్ కానీ, ఎకానమీ కానీ, ఉద్యమ చరిత్ర కానీ, తెలంగాణ హిస్టరీ ఇలాంటి సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు సంబంధించి రోజుకు 2 వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.